Please turn with me in your Bibles to the book of Isaiah chapter 52. సమయంలో మీ బైబిల్ గ్రంథాన్ని యెషయా గ్రంథం 52వ అధ్యాయం వైపు తీయవలసిందిగా కోరుతున్నాను. Isaiah chapter 52. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. We'll read verse 12. 12వ వచనాన్ని మనం చదువుదాం. Isaiah chapter 52 and verse 12. 52వ అధ్యాయం 12వ వచనం. For ye shall not go out with haste, nor go by flight, for the Lord will go before you, and the God of Israel will be your reward. ఏమంటే మీరు బయలు వెళ్ళరు, పారిపోయే వారుగానైనా బయలు వెళ్ళరు. ఏమంటే యెహోవా మీకంటే ముందుగా నడుచును, ఇశ్రాయేలు దేవుడు మిమ్మును చేర్చును. The title of this sermon, I would like to give it as the God of yesterday, today and tomorrow. నిన్న, ఈరోజు, రేపటికి కూడా దేవుడై ఉన్నాడు. The God of all times. అన్ని సమయాలకి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. Just like we sang that beautiful hymn just now. ఇప్పుడే మనం పాడినటువంటి అందమైనటువంటి పాట ఇదే అర్థాన్ని ఇస్తుంది. O God, our help in ages past. ఓ దేవా, గడిచిన కాలం తరములన్నిటిలో కూడా నీవు మాకు సహాయకుడిగా ఉన్నావు. Our hope for years to come. మా నిరీక్షణ నీవే రాబోతున్నటువంటి తరాలకు కూడా. Now there are three things that the prophet says in this verse, or the Lord says in this verse. ఈ వచనంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మూడు మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. There are three parts to this verse. ఈ వచనంలో మూడు భాగాలు ఉన్నాయి. And together these three parts form beautiful promises for our lives. ఈ మూడు కూడా కలిపి చూసినట్లయితే మన జీవితానికి చాలా అందమైనటువంటి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. We are just about to enter into a new year. మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. And what can we ask for than for the promises of God to take with us? దేవుని యొక్క వాగ్దానాలు మనతో కూడా రాబోతున్నటువంటి సంవత్సరానికి రావాలి అన్న దానికంటే ఇంకా దేవుని మనం అడగడానికి మన దగ్గరే అవసరమైనవి ఇంకేమీ లేవు. I want to start with the last part. చివరి భాగంతో నేను ఈ విషయాన్ని ప్రారంభిస్తాను. Where he says, and the God of Israel will be your reward. ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని చేర్చును అన్నటువంటి మాట చూస్తున్నాం. Now the word reward in the King James Bible, ఆయన మిమ్మల్ని చేర్చును అన్నటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ బైబిల్లో, is an old word for rear guard. That means somebody who protects behind. దాని అర్థం ఏంటంటే మన వెనక ఉండి మనకు భద్రతని ఇచ్చేటటువంటి దేవుడు అని ఆ మాటకు అర్థం. When an army is marching forward, యుద్ధం చేసేటప్పుడు సైన్యం ఎప్పుడైతే యుద్ధం చేయడానికి మార్చ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో, the troops that march at the very end of the army, ఆ ఆర్మీకి చిట్ట చివరన వారిని భద్రపరిచేటటువంటి మరొక సైన్యం ఉంటుంది, are called the rear guard. వారిని రేర్ గార్డ్ అని అంటారు. వీరు ఆ ముందున్నటువంటి వారిని భద్రపరిచేవారు. Now let me give you an example of this in the Bible. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచి మీకు చెప్పనివ్వండి. We know that God called Israel out of Egypt. మనకు తెలుసు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి పిలిచారు అని. And God performed great miracles to deliver Israel out of Egypt. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు అక్కడ జరిగించారు. With great judgments. గొప్ప గొప్ప తీర్పులను కూడా దేవుడు అక్కడ ఇచ్చారు. With his mighty outstretched arm. ఆయన చేయి హస్తము చాపి మరి ఎన్నో సూచక్రియలు అక్కడ చేయించారు. God brought Israel out of Egypt. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి ఆయన విడిపించి And the armies of Israel were marching forward. ఇశ్రాయేలు యొక్క సైన్యము ముందుకు కొనసాగుతూ ఉండగా, And as they went forward, వారు ముందుకు వెళ్తూ ఉండగా, the Bible says Pharaoh, his chariots, his horses and his army started pursuing the children of God. ఫరో అదే విధంగా అతని సైన్యము, అతని రథములు అన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను వెంటాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. Israel lifted up their eyes and saw, and behold, Pharaoh and his armies were after them. ఇశ్రాయేలీయులు వారి కళ్ళెత్తి చూడగానే వెనక నుంచి ఈ ఫరో సైన్యం వారిని తరుముతున్నటువంటి సందర్భాన్ని వారు చూశారు. The Egyptians marched after them, the Bible says. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆ ఐగుప్తీయులు, ఆ ఫరో సైన్యము ఇశ్రాయేలు వారిని తరుముతున్నట్లుగా మనం చూస్తున్నాం. And the Bible says they were sore afraid. ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది వారు చాలా భయపడ్డారు అని ఇశ్రాయేలు ప్రజలు. And the children of Israel cried out unto God. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. This is a very nice picture of how your past and my past sometimes pursues after us like an enemy. ఇది ఎలా ఉందంటే నీ గతం నా గతం అది మనకు ఒక శత్రువుగా తయారయ్యి
మనల్ని ప్రతిసారి కూడా వెంటాడుతున్నట్టుగా మన వెంబడి వస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది. Our past failures, మన గతంలో మనకు జరిగినటువంటి ఓటములు, our past sins, గతంలో మనం చేసినటువంటి పాపములు, sometimes they are like an enemy that gets together and attacks us and pursues us. ఇవన్నీ కూడా కలిసి మనకు ఒక శత్రువులాగా తయారయ్యి మన మీద దాడి చేయడానికి గాను మనల్ని వెంటాడుతున్నట్లుగా మనకు అనిపిస్తున్న And when we సందర్భాలు ఉంటాయి. remember the failures and sins of yesterday, నిన్నటి దినాన గతంలో జరిగించినటువంటి మనం చేసినటువంటి పాపములు, మనం అనుభవించినటువంటి ఓటములు, we are filled with guilt and shame and regret. మనము చాలా అపరాధ భావంతోనూ ఓటమితో కృంగిపోయినటువంటి వారంగాను మనం ఉంటాం. We are filled with fear sometimes, wondering whether these sins of mine will ever catch up to me one day. మనం ఏ విధంగా భయపడుతూ ఉంటామంటే గతంలో జరిగించినటువంటి ఈ పాపం ఏ సమయంలో వచ్చి నన్ను పట్టుకుంటుందా అని భయంతో మనం జీవిస్తూ ఉంటాం. Those failures, ఆ గతంలో మనం ఓడిపోయినటువంటి ఓటములు, అవన్నీ, those things that I should have done but I didn't. నేను అది చేయకుండా ఉండాల్సింది కానీ నేను ఆ పని చేశాను అని భయపడుతూ ఉంటాం. The Bible says, be sure that your sin will find you out. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. And when we read that, we are filled with fear in our hearts. అది మనం చదివినప్పుడు మనం భయంతో మనం నిండుకొని ఉంటాం. And it looks like there's going to be no deliverance. అది ఎలా ఉంటుందంటే ఇంకా మనకి ఎన్నటికీ విమోచన లేదు అన్నట్లుగా ఉంటుంది. Just like Pharaoh and his army. ఎలా అంటే ఫరో అతని యొక్క సైన్యం లాగా. We are standing today at this point in our lives, ఈ సమయంలో మన జీవితంలో మనం ఈ స్థితిలో నిలబడి ఉన్నామంటే, where the last year is gone. గడిచిన సంవత్సరం అది వెళ్ళిపోయింది, We అయిపోయింది. cannot undo anything that we have done or have left undone. అక్కడ చేయకుండా విడిచిపెట్టినటువంటి పనులు చేయడానికి వీలు లేదు, చేయకూడనటువంటి పనులు చేసిన వాటిని సరి చేసుకున్నటువంటి అవకాశం లేదు. And before us lies a new year. కానీ రాబోతున్నటువంటి నూతన సంవత్సరం మనకి ఎదురుగా ఉంది. For some Christians, it's a very, very difficult time. కొంతమంది క్రైస్తవులకి ఇది చాలా చాలా కష్టమైనటువంటి సమయం. Especially when they look back at yesterday. వారు నిన్నటి దినాన్ని, గడిచిన సంవత్సరాన్ని చూసినప్పుడు They are filled with fear. వారు భయంతో నిండుకొని ఉన్నారు. The Bible says they were sore afraid. దేవుని వాక్యం సెలవిస్తుంది వారు చాలా భయపడ్డారు అని. Just like Adam and Eve, when they sinned, they hid from God. ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని ఎదుట పాపం చేశారో వారు భయంతో ఏ విధంగా దాక్కున్నారో అదే విధంగా. And they said, we hid because we were afraid of you. ఎందుకని మీరు రాలేదని ప్రభువు అడిగినప్పుడు వారు చెప్పారు, మేము భయపడ్డాం గనక నీ ఎదుటికి రాలేకపోయామని వారు చెప్పారు. Sin brings fear. పాపము భయాన్ని మనలో కలిగిస్తుంది. The opposite of that, the Bible says, is this. దానికి వ్యతిరేకంగా దేవుని వాక్యం మరొక విషయాన్ని చెప్తుంది. The righteous are bold as a lion. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని చెప్తుంది దేవుని వాక్యం. But when you have failed, నీవు ఓడిపోయినట్లయితే, when you have disobeyed God, నువ్వు దేవునికి అవిధేయత చూపించినట్లయితే, when you brought dishonor to his name, నువ్వు ఆయన నామమునకు అవమానం తీసుకొచ్చినట్లయితే, you're standing at a point when you're regretting. నీవు ఇక్కడ నిలబడి గతంలో చేసినటువంటి పాపం విషయంలో ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే, Maybe you're even repenting of it. ఆ విషయమై నువ్వు పశ్చాత్తాపడుతున్నావేమో ఇప్పుడు. But yet there is this fear that you cannot understand. కానీ అయినప్పటికీ కూడా నీకు అర్థం కానటువంటి ఒక భయం నీలో ఉంటుంది. A nagging fear pursuing you. ఆ భయం అనేది నిన్ను ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. But I want to tell you something. కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. That our God is our security from yesterday. మన దేవుడు నిన్నటి దినం నుంచి కూడా ఆయన మనకు భద్రతను, కాపుదలను ఇచ్చేవాడు. Our God is our security from the failures and sins of yesterday. నిన్నటి దినాన గడిచిన కాలంలో చేసినటువంటి పాపములు, ఆ ఓటములు, భయములు అన్నిటికీ కూడా మన దేవుడు మనకు భద్రతను, కాపుదలను ఇచ్చేవాడుగా ఉన్నాడు. In Exodus 14 that we are talking about this incident, right? In Exodus 14. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం ఈ సందర్భాన్ని చదువుతున్నాం. We don't have to turn there, we don't have the time. మనకు సమయం లేదు, ఆ వాక్యంలోనికి మనం ఇప్పుడు తీయడం లేదు. But the Bible says the angel of God which went before the camp of Israel. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క దూత ఇశ్రాయేలు సైన్యం కంటే ముందుగా వెళ్ళి stopped going forward and then went back behind them. వారికి ముందుగా ఉన్నటువంటి దేవుని దూత వారికి వెనకకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. And the pillar of cloud went out from before their face. మేఘస్తంభం అనేది వారికి ముందు వైపు నుంచి వెనక్కి వెళ్ళింది. And stood behind them.
వారికి వెనక వైపు వెళ్ళి నిలబడింది మేఘస్తంభం. And the Bible says it came between the armies of Pharaoh and the children of Israel. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఈ మేఘస్తంభం ముందుగా ఉన్నది, ఇప్పుడు వెనకకు వచ్చి ఫరో సైన్యముకు అదే విధంగా ఇశ్రాయేలీయులకు మధ్యగా అది నిలబడినట్లుగా చూస్తాం. And it gave light to the children of Israel by night. ఒకవైపు రాత్రి సమయంలో అది ఇశ్రాయేల్ ప్రజలకు వెలుగునిస్తూ, and it was a cloud of darkness to Pharaoh. అది ఫరో సైన్యముకు అది చీకటిని ఇచ్చేటువంటి మేఘంగా ఉంది. So God didn't allow the armies of Pharaoh to approach the children of Israel. ఈ కారణంగా దేవుడు ఫరో సైన్యము ఇశ్రాయేల్ ప్రజలను చేరుకోలేకుండా దేవుని యొక్క ఆ మేఘం అనేది అడ్డుగా ఉంది. That's exactly how God becomes our security. అదే విధంగా దేవుడు మనకు కాపుదలను భద్రతను అనుగ్రహిస్తున్నాడు. Our safety. మన యొక్క భద్రత ఆయనే. And our rear guard. ఆయన మనకు వెనుకగా ఉండి మనల్ని భద్రపరిచేటటువంటి వాడు. And he protects us from yesterday and its consequences. ఆయన నిన్నటి దినం గడిచిన సంవత్సరం దాని వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ పాపం వల్ల మనం అనుభవించవలసిన ప్రతిఫలం దాని నుంచి ఆయన మనం భద్రపరుస్తున్నాడు. Now it is true that our past sins and failures, అది నిజమే, గతంలో చేసినటువంటి పాపములు, గతంలో ఉన్నటువంటి ఓటములు, విఫలమైనటువంటి సంఘటనలు may have caused irreparable damage to our lives. అవి మన జీవితాలకి మనం సరి చేసుకోలేనంత విధంగా మన జీవితాన్ని అవి డ్యామేజ్ చేసి ఉన్నాయి. Damage to our testimonies. అది మన సాక్ష్యాన్ని కూడా అది పడవేసి ఉండవచ్చు. Damage to our health. అది మన ఆరోగ్యాన్ని పాడు చేసి ఉండవచ్చు. Damaged our future. మన భవిష్యత్తుని అది నాశనం చేసేటటువంటి తప్పులు గతంలో మనం చేసి ఉండొచ్చు. Maybe they have broken the dreams that we have. మనం భవిష్యత్తు గురించి కన్నటువంటి కలలన్నీ కూడా గతంలో చేసినటువంటి పాపములు తప్పులు కారణంగా అవన్నీ కూడా లయమైపోయి ఉండొచ్చు. And shattered all hope that we had. మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ కూడా ఇక లేదు అన్న విధంగా ఉండవచ్చు. We may have lost opportunities that we will never get back again. మరలా తిరిగి పొందుకోలేనటువంటి అవకాశాలు మనకు వచ్చాయి, కానీ వాటిని గతంలో మనం పోగొట్టుకున్నాం. But despite all that, ఇటువంటి పరిస్థితుల్లో కూడా God is able to save us from utter destruction. దేవుడు మనల్ని సంపూర్ణంగా నాశనం అవ్వకుండా ఆయన మనల్ని కాపాడగలడు. He is able to save us from our enemies who seek to destroy us. మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన శత్రువు నుంచి మన దేవుడు మనకు భద్రతనిస్తాడు. He is able to save us from our worries and from our fears. మన చింత, మన భయం నుంచి కూడా మనల్ని కాపాడేటటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. Because the past may try its best to destroy us. ఎందుకంటే మన గతం మనల్ని నాశనం చేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. It's unforgiving, you see. మన గతం మనల్ని క్షమించదు, గమనించండి. But God is able to give us peace. కానీ దేవుడు మాత్రం మనకి మనశ్శాంతిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. Maybe there is someone who needs to hear this. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరో ఈ మాటలు వినాలి అనుకుంటే ఈ రోజు. Maybe you have given up on life. నువ్వు నీ జీవితంలో ఈ విషయాన్ని అంతటిని కూడా నువ్వు విడిచిపెట్టేసి ఉండవచ్చు. Maybe you have given up hope. నువ్వు నిరీక్షణ లేదు, ఇంకా నా జీవితం ఇదే అని అనుకుంటున్నావేమో. As everybody around you is celebrating the coming of a new year. నీ చుట్టూ ఉన్న వారంతా కూడా కొత్త సంవత్సరం రాబోతుందని చెప్పి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. You are covering with anxiety and worry and fear. కానీ నువ్వు మాత్రం భయంతో, చింతతో, ఆందోళనతో నిన్ను నువ్వు దాచుకుంటూ ఉన్నావేమో. You see nothing but depression. నీవు మాత్రం చాలా నిరుత్సాహానికి గురైపోయి ఉన్నావు. You see nothing but guilt and shame. అపరాధ భావము, సిగ్గుతోనే నువ్వు మిగిలిపోయేవేమో. You see nothing but a sense of helplessness in your life. నీ జీవితంలో ఇంకా నాకు సహాయం లేదు, నేను నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాను నువ్వు అనుకుంటున్నావేమో. Maybe there is somebody who is even contemplating suicide. ఎవరైనా ఇంకా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసేటువంటి వాడు ఉన్నాడు. There is no hope for me. ఇంకా నాకు నిరీక్షణ అనేది లేదు అనుకుంటున్నావేమో. Nobody is going to help me. ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేరు అనుకుంటున్నావేమో. Maybe even God has given up on me. ఈ చివరిగా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, నా స్థితి ఇంతే అనుకుంటున్నావేమో. You don't have to be in that condition. ఆ స్థితిలో నీవు ఉండవలసిన అవసరం లేదు. Because God never gives up on you. ఎందుకంటే నీ విషయంలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. No matter how strong that yesterday's failures and sins may be. నిన్నటి దినాన గతంలో జరిగినటువంటి పాపములు, ఆ ఓటములు ఎంత భయంకరమైనటువంటి తుఫానులాగా ఉన్నప్పటికీ God wants to be your security against those failures. వాటన్నిటి నుంచి కూడా, విఫలమైనటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా నీకు భద్రతను, కాపుదలను ఇవ్వడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
The psalmist said, "The Lord is my refuge and my fortress." కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవుడే నాకు కొండగాను నా ఆశ్రయపురముగాను ఉన్నాడు అని. My God, in him will I trust. నా దేవుడు ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను. Put your faith in Jesus Christ. నీ విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉంచు. Trust him to take care of you. నీ గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు అని చెప్పి నీవు ఆయన మీద విశ్వాసం ఉంచు. Trust him to protect you. నిన్ను భద్రపరిచేటటువంటి వాడు ఆయనే అని ఆయన మీద విశ్వాసం ఉంచు. He will never leave you nor forsake you. ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు ఎడబాయడు అని గమనించు. The Bible says he has loved you with an everlasting love. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని. He loved you so much. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. And he died on the cross for your sin. నీ పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. He bled for your sin. ఆయన నీ కొరకు ఆయన తన రక్తాన్ని He was చిందించాడు. buried and he rose up again the third day. ఆయన సమాధి చేయబడి మూడవ దినాన ఆయన తిరిగి లేచారు. He's not expecting anything from you. నీ దగ్గర నుంచి ఆయన ఏమీ ఆశించడం లేదు. All he's saying is, trust me. ఆయన అడుగుతున్నది ఒకే ఒక విషయం, నా యందు విశ్వాసం ఉంచు అని చెప్తున్నాడు. And take this gift of salvation I want to give you. ఈ రక్షణ అనేటువంటి బహుమతిని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, దీన్ని తీసుకో అని చెప్తున్నాడు. Maybe you're already a saved Christian. నీవు ఇప్పటికే రక్షణ పొందినటువంటి క్రైస్తవుడిగా ఉన్నావేమో, Born again Christian. తిరిగి జన్మించిన క్రైస్తవుడివేమో. And you are somewhat in the same condition that I've described earlier. ఇంతకు ముందు చెప్పిన విధంగా ఆ స్థితిలో నీవు ఉన్నావేమో. Don't you know that God loves you in his son Jesus Christ? దేవుడు నిన్ను ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రేమిస్తున్నాడని నీకు తెలియదా? He loves you exactly as he loves Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తండ్రి అయినటువంటి దేవుడు అదే విధంగా నిన్ను In ప్రేమిస్తున్నాడు. spite of your sins and failures. ఆయన నీ పాపములు నీ విఫలమైనటువంటి స్థితులన్నిటి నుంచి ఆయన నిన్ను కాపాడతాడు. The Bible says if we confess our sins దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల, to God, that is, దేవుని ఎదుట ఒప్పుకున్న ఎడల, he is faithful and just to forgive us of all our sins and unrighteousness. మనం మన పాపములు ఒప్పుకున్న ఎడల సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం He is సెలవిస్తుంది. able to cleanse you from all the sins of your past. గతంలో నువ్వు చేసినటువంటి పాపములన్నిటినీ కూడా ఆయన తన రక్తం చేత కడిగి వేస్తారని దేవుని వాక్యం And he చెప్తుంది. is able to give you a new beginning. ఆయన నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వగలిగిన సామర్థ్యుడు. You don't have to enter a new year with the burdens of the past. గతంలో ఉన్నటువంటి భారాన్ని అంతటిని కూడా మోసుకొని నూతన సంవత్సరంలో నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. You can walk in with the hope and confidence that Christ is with you. క్రీస్తునందు నీవు కలిగి ఉన్నటువంటి నిశ్చయతతోనూ ఆయన మీద నీకున్నటువంటి నమ్మకంతోనూ నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించవచ్చు. This new year, ask the Lord Jesus ఈ Christ నూతన సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడగండి to help you, నీకు సహాయం చేయమని, to trust him for your protection. నీ యొక్క భద్రత కొరకు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచే విధంగా. Again, going back to that passage. మరొకసారి అదే వాక్య భాగాన్ని మనం చూద్దాం. Not only will the Lord be your reward, దేవుడు కేవలం మన వెనుక వైపు నుండి మనకు భద్రతనివ్వడం మాత్రమే కాదు, it says for the Lord will go before you. దేవుడు ఆయన నీకంటే ముందుగా నడుస్తారు అన్నటువంటి మాటను చదువుతున్నాం. The Lord wants to walk before you. దేవుడు నీకంటే ముందుగా నడవాలని అనుకుంటున్నారు. Where does he want you to go? ఎక్కడికి ఆయన వెళ్ళాలనుకుంటున్నారు? In verse 11 he says, depart ye, get ye out from them. 11వ వచనంలో మనం గమనించినట్లయితే 11వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ స్థలమును విడిచి బయలు వెళ్ళండి. Touch no unclean thing. అపవిత్రమైన వాటిని దేనిని ముట్టకండి. Maybe there is a Christian here who needs to hear this. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరో ఈ మాటను వారు వినాలేమో. God wants you to depart from the place that you are in right now. నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నామో ఆ స్థలాన్ని విడిచి బయటికి వెళ్ళు అని దేవుడు నీకు చెప్తున్నాడు. Because it's an unclean place. ఎందుకంటే అది అపవిత్రమైనటువంటి స్థలం. Maybe it's an unclean relationship. ఒకవేళ అది అపవిత్రమైనటువంటి సంబంధమేమో. God hates such relationships. దేవుడు అటువంటి సంబంధాలను ద్వేషిస్తున్నాడు. He won't keep quiet. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. He will put you down with his strength till you beg him to forgive. ఆయన నీ మెడ మీద చేయి పెట్టి ఆయన నిన్ను కిందకు ఉంచుతారు. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు చేసినటువంటి తప్పును ఆయన ఎదుట నువ్వు ఒప్పుకునేంత వరకు. He will first warn you and say, get out of there. మొట్టమొదటగా ఆయన నీకు హెచ్చరికనిచ్చి అపవిత్రమైనటువంటి స్థలం నుంచి అపవిత్రమైన సంబంధం నుంచి బయటికి రామని పిలుస్తాడు ఆయన. And says, touch no unclean thing. ఆయన చెప్తున్నాడు అపవిత్రమైనటువంటి వాటిని ముట్టకండి అని. Be ye clean that bear the vessels of the Lord.
దేవుడు ఉపయోగించుకోవడానికి పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఉండండి. But you see, many Christians don't want to budge from where they are. వారు ఎక్కడున్నారో అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. When Pharaoh was pursuing the children of Israel, ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని తరుముతూ ఉన్నప్పుడు you know what God said to Moses? దేవుడు మోషేకి ఏం చెప్పారో తెలుసా? Why are you crying to me? మోషే, ఎందుకు నాకు నువ్వు మొరబెడుతున్నావు? March forward, he says. ముందుకు కొనసాగు అని చెప్పాడు. Wherefore criest thou unto me? ఎందుకని నాకు మొరబెడుతూ ఉన్నావు? Speak unto the children of Israel. ఇశ్రాయేలు ప్రజలతో నీవు మాట్లాడు. That they go forward. వారు ముందుకే కొనసాగాలి అని. The Lord doesn't want you to be entangled with the sins of your past. నీ గతంలో ఉన్నటువంటి పాపముల వెంటనే నువ్వు వాటితోనే వేలాడవద్దు, అక్కడే ఉండవద్దు. Nor does he want you to be stagnant in the place where you are. అదే విధంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. He wants you to keep marching forward. ఆయన నీవు ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాడు. Keep marching forward. ముందుకు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళాలి. But think about Israel. కానీ ఇశ్రాయేల్ ప్రజల గురించి Where ఆలోచించండి. could they go? వారు ఎక్కడ ఎట్లా పట్టబడిపోయి ఉన్నారు చూడండి. God is saying go. దేవుడు చెప్తున్నాడు వెళ్ళండి. Behind is the army of Pharaoh. వెనక వైపు ఫరో యొక్క సైన్యం ఉన్నారు. Ahead is the Red Sea. ముందు ఎర్ర సముద్రం ఉంది. Ahead is a dead end. ముందు ఇంకా కొనసాగడానికి మార్గమేమీ లేదు, అదే ముగింపు. But God is saying go forward. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ముందుకు వెళ్ళండి అని. Lord, how can you be so unreasonable? దేవా, నువ్వు ఏ విధంగా చెప్తావు? నేను ముగింపుకు వచ్చాను, ఇంకా నన్ను ముందుకు ఎలా వెళ్ళమంటావు? Can't you see what's ahead of me? నా ముందున్న వాటిని నువ్వు చూడలేకపోతున్నావా? There is no hope for my life. నా జీవితానికి ఏ నిరీక్షణ లేదు. There is nothing I can do. I give up. నేను ఇంకా చేయడానికి ఏమీ లేదు ప్రభువా, నేను ఇంకా విడిచిపెట్టేస్తున్నాను. I can't see ahead of me. నా ముందు ఏ మార్గం నాకు కనబడడం లేదు. I am groping in darkness. నేను చీకట్లోనే మగ్గిపోతున్నాను. Why are you asking me to go forward? నీవెందుకని నన్ను ఇంకా ముందుకు వెళ్ళమంటూ ఉన్నావు? You say, Lord, I don't know what's waiting for me tomorrow. దేవా, రేపటి దినాన నా కొరకు ఏం ఎదురు చూస్తుందో నాకు తెలియదు. Fear grips my heart. భయం అనేది మాత్రం నా హృదయాన్ని పట్టింది. But God's command is still the same. కానీ దేవుని ఆజ్ఞ మాత్రం ఒకే విధంగా ఉంది, ఏం మారలేదు. Why criest thou unto me? నాకెందుకు మొరపెడుతూ ఉన్నావు నీవు? March forward. మీరు ముందుకే వెళ్ళండి. Don't stand where you are. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండవద్దు. Why does God say that? ఎందుకని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు? Because God has already marched before you. ఎందుకంటే నీకంటే ముందుగా దేవుడు వెళ్తూ ఉన్నాడు. He knows the way. ఆయనకు తెలుసు మార్గం ఏంటో. He's prepared the way. ఆయన నీ కొరకు మార్గాన్ని He సిద్ధపరిచాడు. has taken out the stumbling block. ఆయన అడ్డుగా ఉన్నటువంటి ఆ అడ్డునంతా తొలగించాడు. And he wants you to walk behind him. నువ్వు ఆయన వెనకాలే నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. When God commanded Israel to march forward, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు కొనసాగండి అని దేవుడు చెప్పాడో, who parted the Red Sea? ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయలుగా చేశారు? Was it Moses or was it God? దేవుడా లేదా మోషేనా? Yes, Moses had stretched out his rod upon the sea. అవును, మోషే తన కర్రను చూపించినప్పుడు ఎర్ర సముద్రం వైపు. It was God who parted the waters. దేవుడు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా It చేశాడు. was God who made a way for them to march forward. వారు ముందుకు వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. It was God all the way. అన్ని సమయాల్లో కూడా ఇక్కడ దేవుడే ఉన్నాడు. If he gives you the marching orders, నువ్వు ముందుకు కొనసాగండి, ముందుకు వెళ్ళండి అన్నటువంటి ఆజ్ఞ దేవుడే నీకు it ఇచ్చినట్లయితే, means that he has prepared the way for you అంటే to దాని move అర్థం forward. ఏమిటంటే నీకంటే ముందుగా ఆయన వెళ్ళి నీ కొరకు మార్గాన్ని ఏర్పాటు You చేశారని. see, Israel was complaining ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. and Moses was praying. మోషే ఏమో ప్రార్థన చేస్తున్నాడు. But God said, enough of all this. కానీ దేవుడు చెప్తున్నాడు, చాలు ఇప్పటి వరకు మీరు చేసింది, Move forward. మీరు ముందుకే వెళ్ళండి. Do not worry about the past మీరు గతం గురించి చింతించవద్దు. and do not fear the unknown. ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి భవిష్యత్తు గురించి భయపడవద్దు. Trust in him. ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచండి. He will go before you. ఆయన నీకంటే ముందుగా వెళ్తున్నారు. You know what some Christians do? కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? They just stay put. వారు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. Well, God said to Moses, stand still and see the salvation of the Lord. అవును, దేవుడు మోషేతో చెప్పాడు, నిలబడి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ చూడు అని.
But at the same time, he said, move forward. అదే సమయంలో దేవుడు చెప్పాడు మీరు ముందుకు వెళ్ళండి అని. So many Christians think stand still means don't do anything at all. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు నువ్వు కేవలం నిలబడి మాత్రమే చూడు దేవుడి యొక్క రక్షణను చూస్తావంటే నేను చేయవలసిన పని ఏమీ లేదు. So I'm going to fold my hands and just wait for God to do all the work for me. నేను చేతులు కట్టుకొని చూస్తాను దేవుడే మిగతా పనులన్నీ కూడా చేసేంత వరకు అని No, అనుకుంటారు. God never does that. లేదు దేవుడు అటువంటి పని ఏమి చేయరు. Why did God say to Moses, stretch forth your rod? ఎందుకని దేవుడు మోషేతో చెప్పాడు నీ కర్రను చూపించు అని? He could have just parted the sea anyway. ఏదో రకంగా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలడు కదా. No, God doesn't work like that. కానీ దేవుడు అలా చేయడు. He said to them, stand still and see the salvation of God. దేవుడు ఆయన చెప్పాడు మీరు మౌనంగా నిలబడి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ చూడండి అని. But for you to see the salvation of God, దేవుడు ఇచ్చేటువంటి రక్షణను చూడాలి అంటే you must keep moving forward. నీవు మాత్రం నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. And trust that God will be with you. He will go before you. దేవుడు నీతో కూడా ఉండి ఆయన నీకంటే ముందు వెళ్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు విశ్వసించాలి. He said, I will go before thee and make the crooked places straight. ఆయన చెప్తున్నాడు నీకంటే ముందుగా నేను వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తానని చెప్పాడు. He said, I will break in pieces the gates of brass. నీ కొరకు ముందుగా వెళ్ళి ఇట్లా మెట్లగా ఉన్న స్థలాలన్నిటినీ ఆయన సిద్ధం చేస్తానని And I చెప్పాడు. will cut in sunder the bars of iron. ఇనుప గడియలు ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను తెంచుతానని ఆయన చెప్పారు. What you must do is obey his word. కానీ నీవు చేయవలసింది ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపించాలి. You must trust his promise. నువ్వు ఆయన యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాలి. As you enter this new year, నువ్వు ఈ నూతన సంవత్సరంలోనికి you don't ప్రవేశించినప్పుడు have to fear anything. నీవు ఇదే విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. If you are obeying the word of God, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నట్లయితే, and if you are trusting his promises, నువ్వు ఆయన యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ఉంచినట్లయితే, and if you are acting upon those promises, నువ్వు ఆ వాగ్దానాలను అనుసరించి క్రియాపూర్వకంగా జీవిస్తున్నట్లయితే, and if you are marching forward, నీవు నీ ప్రయాణాన్ని ముందుకే కొనసాగిస్తూ ఉన్నట్లయితే, God will steer the course of your path. నీ మార్గానికి అడ్డొచ్చిన వాటన్నిటినీ కూడా దేవుడు పక్కకు తొలగిస్తాడు. He will lead you, he will guide you. ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు మార్గదర్శకాన్ని ఇస్తారు. Never ever once in the history of mankind మానవ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ కూడా has God failed a man who put his trust in him. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మానవుడు ఓడిపోయినటువంటి సందర్భం జరగలేదు. Never before. ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. The Lord is our security for tomorrow. రేపటి దినం కొరకు మన దేవుడే మనకు భద్రత. The Lord is our security from our yesterday. గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనకు భద్రతనిచ్చాడు. But you see, it says in Isaiah 52 verse 12. 12వ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, For ye shall not go out with haste nor go by flight. ఏమంటే మీరు బయలు వెళ్ళరు, పారిపోయే వారుగానైనా బయలు వెళ్ళరు. The Lord is our security for today. దేవుడు ఈ రోజు కూడా ఆయన మనకు భద్రతనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. Not just from the past and not just for the future. కేవలం గతంలో మాత్రమే కాదు, కేవలం భవిష్యత్తులో మాత్రమే కాదు. He's our security for today. ఈ రోజుకు కూడా, ఈ సమయానికి కూడా ఆయనకు మనకు భద్రతనిచ్చేవాడుగా ఉన్నాడు. You have given up the past into his hands. నీ గతమునంతటిని కూడా దేవుని చేతులకు అప్పగించావు. And you are trusting him for your future. నీ భవిష్యత్తు కొరకు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచావు. But what about the present? మరి ప్రస్తుతం సంగతి ఏంటి? What about all the problems that you are struggling with? ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి సంగతి ఏమిటి? What about all these failures and struggles that are there, these worries in your life? ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధల సంగతి ఏంటి? You can forget about the past. నువ్వు గతం గురించి మర్చిపోవచ్చు కాక. The future has not yet come. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా నీ జీవితంలోనికి రాలేదు. But the problems and worries of today are present. కానీ ఈ చింత, బాధ అనేవి ప్రస్తుత దినంలో మనతో కూడా ఉన్నాయి. And they make our journey very painful. ఇవి మన ప్రయాణాన్ని చాలా బాధాకరంగా మార్చేవిగా ఉన్నాయి. So that we cry out sometimes in despair like the children of Israel. కాబట్టి మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా మొరపెడుతూ ఉంటాం దేవునికి. The children of Israel said this. ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అన్నారు to Moses. మోషేతో చెప్పారు. Is it because there are no graves in Egypt that you brought us out here to die in the wilderness? ఐగుప్తులో సమాధులు లేవని నీవు మమ్మల్ని అరణ్యంలోనికి తీసుకొచ్చావా అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. Did we not tell you in Egypt
Did we not tell you in Egypt? ఈ విషయాన్ని ఐగుప్తులో మీ విషయం చెప్పలేదా నీకు? Leave us alone. మమ్మల్ని విడిచిపెట్టేసే, మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వు. Leave us alone. We want to serve the Egyptians. మేము ఐగుప్తులోనే ఉండి ఐగుప్తులకి సేవ చేసుకుంటాం, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని మోషేతో చెప్పలేదు. It would have been better for us to serve the Egyptians than to come here today to die. ఇక్కడికి వచ్చి ఈ అరణ్యంలో చనిపోయేదానికంటే అక్కడే ఉండి ఐగుప్తులకు సేవ చేసుకోవటమే మాకు మేలు కదా అన్నారు. They didn't think for a moment. వారు ఒక ఆలోచన ఏమి చేయలేదు. That the God who delivered them from Egypt, ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుని గురించి వారు ఆలోచన చేయలేదు. Can deliver them from their present problem. ఆ దేవుడు వారి ప్రస్తుత సమస్య నుంచి కూడా విడిపిస్తాడని వారు ఆలోచించలేదు. But look at what Moses said. Moses said unto the people, fear ye not. ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. మీరు భయపడవద్దని మోషే చెప్పాడు. Stand still and see the salvation of the Lord. మీరు మౌనంగా నిలబడి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను చూడండి అని చెప్పాడు. Which he will show you today, he says. అది ఆయన ఈ రోజే మీకు చూపిస్తున్నారని చెప్పాడు. Not tomorrow, not day after tomorrow. రేపు కాదు లేదా మరుసటి రోజు కాదు. He's going to show it to you today. ఈ రోజే ఆయన మీకు చూపించబోతున్నాడు. Because he is our security for the present. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ సమయంలో ఆయన మనకు భద్రతనిచ్చేవాడుగా ఉన్నాడు. The Egyptians whom ye have seen today, ye shall never see again, Moses said. ఐగుప్తులను ఈ రోజు మీరు ఎవరినైతే చూస్తున్నారో ఇంకా వారిని మీరు ఎన్నటికీ చూడరు. If you can trust God with your future, నీ భవిష్యత్ విషయంలో నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే, if you can trust God with your past, నీ గతం విషయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, what makes you think you cannot trust him with your present? నీ ప్రస్తుత దినాల్లో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నిన్ను ఎవరు ఆపగలరు? No matter how big that problem may seem, ఆ సమస్య ఈ రోజు చూడడానికి ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, no matter how real the wrath of the enemy is against you, I'm talking about the devil. నీకు వ్యతిరేకంగా, నేను అపవాది గురించి మాట్లాడుతున్నాను, నీకు వ్యతిరేకంగా అపవాది చేసేటటువంటి దాడి ఎంత క్రియాపూర్వకంగా వాస్తవికంగా చాలా భయంకరమైనది అయినప్పటికీ, our God is greater than all our enemies. మన దేవుడు మన శత్రువులందరికంటే గొప్పవాడై ఉన్నాడు. He is the God of yesterday, he is the God of tomorrow, he is the God of today. ఆయన నిన్న దినాన ఆయన దేవుడై ఉన్నాడు, రేపటి దినానికి ఆయన దేవుడు, ఈ రోజుకు కూడా ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. Place your life in his hand. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. Again remember, stand still doesn't mean you don't do anything. మరలా జ్ఞాపకం ఉంచుకోండి, మౌనంగా నిలబడి ఉండండి అంటే దాని అర్థం ఏమీ చేయకుండా ఉండండి అని కాదు. Be diligent in what God has called you to do. దేవుడు ఏమి చేయమని మిమ్మల్ని పిలిచారో ఆ పని విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. God will never call you to do nothing. ఏ పని చేయకుండా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. He said, occupy till I come. నేను వచ్చేంత వరకు కూడా దీన్ని చేయండి అని చెప్పాడు ఆయన. Keep doing it. ఆ పనిని చేస్తూనే ఉండండి. And keep trusting the Lord. ఆయన యందు విశ్వాసం ఉంచుతూనే ఉండండి. And place the burden in his hands. భారమంతటిని కూడా ఆయన చేతులకు అప్పగించండి. This is what Jesus said. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు చెప్పారు. Come unto me, నా యొద్దకు రండి, all ye that labor and are heavy laden, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, and I will give you rest, he said. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను That అన్నాడు. much needed rest. ఆ విశ్రాంతి అనేది అత్యవసరమైనది. Oh, that much needed peace. అది ఆ శాంతి చాలా ప్రాముఖ్యమైనది. That much needed sleep. ఆ నిద్ర అనేది కూడా విశ్రాంతి అనేది That అవసరం. much needed rest. ఆ విశ్రాంతి కూడా అతి ప్రాముఖ్యమైనది. That much needed deliverance. అత్యవసరమైనటువంటి విమోచన అనేది అవసరం. That much needed healing. ఆ స్వస్థత అనేది అత్యవసరం. That good health that you've been craving for. మంచి ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన He's చేస్తున్నావు. able to give it ఆయన ఇవ్వగలిగిన సామర్థ్యుడు. if you obey him and work with him and do his will. ఆయనకు విధేయత చూపించి ఆయన చెప్పిన మాట విని ఆయనతో కూడా నువ్వు కలిసి పని చేసినట్లయితే He's able to do wonderful things. ఆయన నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో చేయగలడు. That you trust God to save you, ఆయన నిన్ను రక్షిస్తాడు అని నువ్వు ఆయన యందు విశ్వాసం to ఉంచాలి. protect you, ఆయన నీకు భద్రతనిస్తాడు to అని, supply your needs, నీ అవసరతలన్నింటినీ ఆయన తీరుస్తాడు to అని, give you success in all that you put your hands to. నీ హస్తం ఎక్కడైతే ఉంచి ఏ పనిలో అయితే నువ్వు ప్రారంభిస్తావో దాంట్లో విజయాన్ని సాధించడానికి గాను You expect all this as you do what God commands you to do. దేవుడు ఏమి చేయమని నీకు ఆజ్ఞాపించాడో నువ్వు అది పని చేసినప్పుడు మాత్రమే వీటన్నిటిని నువ్వు ఆశించడానికి అర్హుడవు. Jesus said, take my yoke upon you యేసుక్రీస్తు వారు చెప్పారు, నా కాడిని ఎత్తుకోండి, and learn of me, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పారు. for I am meek and lowly. నేను సాత్వికుడును దీనునై ఉన్నానని ఆయన చెప్పారు. He said, my burden is light and my yoke is easy. నా భారము అది తేలికగా ఉంటుంది అని ఆయన చెప్పారు.
Take his burden, his yoke upon you. ఆయన కాడే నీ మీద ఎత్తుకోండి, అది సులువైనది. As you begin this new year, ఈ నూతన సంవత్సరాన్ని మీరు and say, ప్రారంభిస్తున్నారు. Lord, I belong to you. దేవా, నేను నీకు చెందిన వాడను, I'm yours. నేను నీ వాడను. Put your yoke on me. నీ కాడి నా మీద మోపు, Put your burden upon me. నీ భారం నా మీద ఉంచు. Let me learn from you నీ దగ్గర నుంచి నన్ను నేర్చుకోనివ్వు and ప్రభువా. live in obedience to you. నీకు విధేయత చూపించే జీవితాన్ని జీవించడానికి సహాయం When you చేయి. do that, మీరు ఆ పని చేసినప్పుడు you will see that he is your security for the present. అప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా ఆయన నీకు భద్రతను, కాపుదలను ఇచ్చేవాడుగా నీకు కనబడతాడు. The peace that you will enjoy is peace that passeth understanding. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ విశ్రాంతి అది చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. As we have entered this new year, ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రయాణించాం. enter it with this assurance ఈ విధమైన నిశ్చయతతో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. that our God is our security. మన దేవుడే మన భద్రత అయి ఉన్నాడని. From yesterday, నిన్నటి దినాన, for tomorrow, రేపటి దినం కొరకు, and for today. ఈ రోజుకి కూడా. Let's pray.